నాన్నగారు కౌలు చేసే ఊరు పొలం కోతకొచ్చింది. వరి కోసే మిషన్ చేయడం రెడీగా ఉంది. మీ నాన్న రమ్మంటాడని మా అమ్మకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. గురుగారు, ప్రపంచంలో వరి పండించే దేశాల్లో భారతదేశం రెండో స్థానం. ప్రపంచంలోనే రైస్ ని ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో భారతదేశం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కానీ భారతదేశంలో వరి పండించే రైతులు మాత్రం సరైన మద్దతు ధర లేక ఇంకా కష్టాలు ఎదుర్కొంటున్నారు. నాన్నగారు మొత్తం 5 ఎకరాలు కౌలు చేస్తున్నారు. అందులో 3 ఎకరాలు ఇప్పుడు కోతున్నారు. మిషన్ కి ఇబ్బంది లేకుండా పొలం చుట్టూ ఒక లైన్ దుబ్బుకోతున్నారు. నాన్నగారు మిషన్ దగ్గరికి వెళ్ళారు. కొడవలు మనకు వచ్చి మనం కొయ్యమన్నారు. 2 నిమిషాలు సప్సప్లాడిచ్చాం. మిషన్ కొయ్యడం స్టార్ట్ చేసింది. నాన్నగారు మిషన్ ఎక్కారు. మిషన్ డ్రైవర్ కి సరిహద్దులు మొత్తం చూపించి ఓ రౌండ్ వేయించాలి, లేకపోతే పక్కల పొలం కోసేస్తారు. అప్పుడు సెటిల్మెంట్ కి వెళ్ళాల్సి ఉంటుంది. మళ్ళీ నాన్నగారు ఫ్రెండ్ పనోటయ్య గారు ఈ రోజు మనకు పనిలోకి వచ్చారు. దుబ్బులై కోయడానికి. ఏరియాలో వాటర్ వచ్చి డిమ్మి ఒకటి ఉందంట. నన్ను పనోటయ్య గారిని నాన్నగారు పంపించి ఖాళీ చేయమన్నారు. ఇక్కడ కోసేసి 2 నిమిషాల్లో మళ్ళీ సప్సప్లాడిచ్చాను. ఎందుకంటే త్వరగా కోసేస్తే ఖాళీగా తిరగచ్చని నా ఉద్దేశం. ఎండలో పొలం పనులు చేయడం మానే చాలా కాలం అయింది. ఇప్పుడు కాసేపు చేసేటప్పుడు కస వచ్చేస్తుంది. మామూలుగా లేదు. నేను వెళ్ళేది 2 పొలాల మధ్యలో ఉన్న సరిహద్దు గట్టు. ఏరియాలో సరిహద్దు గట్టు ఇలా చాలా చిన్నగా ఉంటాయి. అప్పటి నుంచి ఒళ్ళు ఉంచాలంటే చాలా కష్టంగా అనిపించింది. ఇలా అఫీషియల్ గా తిరగమంటే చాలా ఇష్టంగా అనిపించింది. అవసరం ఉందన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒళ్ళు పని చేసేవాడిని. పచ్చి ధాన్యం డైరెక్ట్ గా మిల్లుకు తోలేస్తున్నాం. ధాన్యం కోసినట్టు మిల్లుకి వెళ్ళిపోతే మనం ఇంటికి తరగొట్టేసి పడుకోవచ్చు. కాబట్టి మనం ధాన్యాన్ని ఎండబెట్టుకుని డ్రై అయ్యాక అమ్ముకుంటే మనకి ఎక్కువ డబ్బులు